హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం ఆటోఫిల్, ఫ్రీజర్స్, సమ్, యావరేజ్, మల్టిప్లికేషన్, ర్యాండమ్, సమ్ ఇఫ్స్, ఇఫ్, కౌంట్ ఏ, బ్లాంక్, కౌంట్ బ్లాంక్, తర్వాత కౌంట్ ఇఫ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈరోజు ఈ అడ్వాన్స్డ్ ఎక్సెల్లో ఇండెక్స్ ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఇండెక్స్ ఫార్ములా ఎలా అంటే, ఇప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఏంటంటే మొత్తం డేటా ఇచ్చేస్తారు అనమాట. ఇలాగా మొత్తం డేటా ఇచ్చేసి ఉట్టి ప్రోడక్ట్ని యూజ్ చేసుకుని ఆ కస్టమర్ నేము, అతని యొక్క Q1, Q2 యొక్క వాల్యూస్, Q3, Q4 యొక్క వాల్యూస్ యూజింగ్ ఒక్క ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అనమాట. ఇది మనం తీసుకున్న డేటా కాదు, వాళ్ళు ఇచ్చిన డేటా. ఇది ఇప్పుడు వీళ్ళ యొక్క కస్టమర్స్ వాళ్ళ యొక్క మొత్తం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూద్దాం బై యూజింగ్ ఇండెక్స్ ఫార్ములా. ఇండెక్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన మొత్తం డేటా, వాళ్ళు ఇచ్చిన మొత్తం డేటా అనేది కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఎర్రే అంటే అదే, మొత్తం కాపీ చేసుకుని ఈ డేటా అనేది మారదు కాబట్టి అబ్సల్యూట్ ఫ్రీజింగ్ ఇచ్చేసి, తర్వాత రో నెంబర్ అంటే ఇవి వేరే విధంగా వస్తుంది. మనకి ఇక్కడ మ్యాచింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ ఆలియాస్ మటన్ అనేవాడిని అందులో మ్యాచ్ చేయాలి. ఆలియాస్ మటన్ అనేవాడిని ఇక్కడ ఏ లాకింగ్ ఇచ్చుకోవాలి, మనం కాలం లాకింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది కాలం లాక్ చేసుకుని రో వైజ్గా చెక్ చేసుకుంటుంది. 1 2 3 ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఎందులోది కావాలి, ఆలియాస్ మటన్ ఎక్కడ ఉంటాడు అనేది లుక్అప్ ప్యారే. లుక్అప్ వాల్యూ ఏంటంటే మనకి ఏది కావాలో అది, లుక్అప్ ప్యారే ఏంటంటే మొత్తం అనమాట, అతను ఎందులో ఉన్నాడు అని. ఇది మారదు కాబట్టి మనం అబ్సల్యూట్ ఫ్రీజింగ్ ఇచ్చేసుకోవచ్చు. మనకి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే ఆలియాస్ మటన్ అనేవాడు ఎగ్జాక్ట్గా అందులో ఉన్నవాడు మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మ్యాచింగ్స్ దగ్గర 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ మ్యాచ్ చేసుకోవాలి. ఇంకోసారి ఏం మ్యాచ్ చేసుకోవాలి, మనం ఈ కస్టమర్ అనేది మ్యాచ్ చేసుకోవాలి. కస్టమర్ని ఇక్కడ లాకింగ్ ఇచ్చుకోవాలి, రో లాకింగ్ ఇచ్చుకోవాలి. 1 2 ఈ కస్టమర్ అనేవాడు ఫుల్ డేటాలో ఎక్కడ ఉంటాడు, హెడ్డింగ్స్లో ఉంటాడు. ఇది మారదు కాబట్టి మనం అబ్సల్యూట్ లాకింగ్ ఇచ్చేసుకోవచ్చు. అబ్సల్యూట్ లాకింగ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే తీసుకునేది, లేకపోతే తీసుకోదు. లేకపోతే అప్రాక్సిమేట్గా తీసుకునేది. అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనకి వాల్యూస్ అనేది తప్పు వస్తాయి. ఇలాంటి దాంట్లో డేటాలో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి యాంటన్ వచ్చేసింది కదా. ఇది డ్రాగ్ చేసుకుని కిందకి డ్రాగ్ చేసుకుని లెఫ్ట్కి డ్రాగ్ చేసుకుని రైట్కి డ్రాగ్ చేసుకుని చూడండి, కంట్రోల్ పెట్టుకుని R నొక్కినట్లయితే మనకి అన్ని వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. మీరు చూసినట్లయితే ఈ విధంగా మన ఇండెక్స్ ఫార్ములా యూజ్ చేసుకుని కంపెనీ వారు ఇచ్చిన డేటాతో మనం ఈ వాల్యూస్ అనేవి పొందొచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఈ ఫార్ములా ఇండెక్స్ అంటే ఏంటి, ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు మొత్తం డేటా. ఫస్ట్ ఏంటంటే ఎరే అంటే ఇచ్చిన డేటా మొత్తం తీసుకుని దాంట్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఒకటి మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేస్తాం. ఏం మ్యాచ్ చేసాం, ఫస్ట్ ఆలియాస్ మటన్, ఆ మొత్తం డేటాలో ఆలియాస్ మటన్ని కావాలి. ఆలియాస్ మటన్ తీసుకుని, ఆలియాస్ మటన్ ఎందులో ఉంటాడు, ప్రోడక్ట్లో ఉంటాడు కాబట్టి ఆ ప్రోడక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని అది ఎగ్జాక్ట్ మ్యాచ్గా ఉండాలి ఫస్ట్. తర్వాత సెకండ్ మ్యాచ్ ఏంటి, కస్టమర్ తీసుకోవాలి. కస్టమర్ తీసుకొని ఆ కస్టమర్ ఎక్కడ ఉంటాడు, హెడ్డింగ్స్లో ఉంటాడు కాబట్టి హెడ్డింగ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుని అది కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి. ఎంటర్ చేస్తే అప్పుడు అది ఏం సెలెక్ట్ చేస్తుందంటే మొత్తం డేటాలో ఆలియాస్ మటన్ అనేవాడికి కస్టమర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడది డేటా అనేది అక్కడ ఇస్తుంది అనమాట. అలా మిగతా వాటికి ఇక్కడ మనం కాలం లాక్, ఇక్కడ రో లాక్ చేసాం కాబట్టి దీనికి ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇది తీసుకునేది, మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు ఇదే తీసుకునేది, మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు ఇది తీసుకునేది, మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు ఇదే తీసుకునేది. అదే ఎక్కడైతే ఇక్కడ ఉన్నప్పుడు ఇది తీసుకునేది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది తీసుకునేది, ఇక్కడ ఉన్నప్పుడు ఇదే తీసుకునేది, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇది తీసుకునేది. అలా వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకుంటా మనం లాకింగ్స్ని బట్టి మారుతూ మొత్తం వాల్యూస్ అనేవి ఒకే ఫార్ములా ద్వారా రప్పియచ్చు అనమాట. ఇది ఇండెక్స్ ఫార్ములా యొక్క యూజ్. ఇలా మనం ఇండెక్స్ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీ మెయిల్లో డైరెక్ట్గా ఈ వీడియోస్ అనేవి పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.